ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఏలూరు ఎంపీ అలాగే పోలవరం ఎమ్మెల్యే కలిసి జీలిమిల్లిలో వంకవారిగూడెంలో నావిక ఆయుధ పరిశ్రమ డిపో తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధికరమైనటువంటి విషయాలు రావడం, పరిశ్రమలు రావడానికి మేము వ్యతిరేకం కాదు. కానీ అక్కడ మొత్తం వాళ్ళ యొక్క జీవనానికి విధ్వంసం కలిగించేటువంటి పద్ధతిలో ఈ పరిశ్రమను తీసుకురావాలని చూస్తున్నారు. అది షెడ్యూల్ ప్రాంతం, గిరిజనులు ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతంలో రాష్ట్రపతి, గవర్నరు స్వయంగా పరిపాలనా వ్యవహారాలు చూడాల్సిన ప్రాంతం. ఆ ఉన్నది మన ప్రాంతంలో ఆదివాసీలు అత్యధికంగా ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో రకరకాల పథకాల పేర్లతోటి ఇప్పటికే వాళ్ళని పోలవరం ప్రాజెక్టు పేరుతో, జల్లే రిజర్వాయర్ పేరుతో, ఇంకా రకరకాల పేర్లతో ఇప్పటికే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. కుకునూరు, వేలేరుపాడు మండలాలు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. పోలవరం మండలం కూడా సగం ఖాళీ అయిపోతుంది. ఇక మిగిలిన బుట్టాయిగూడెం, జీలిమిల్లి మండలాల్లో కూడా రకరకాల పేర్లతోటి వాళ్ళని కూడా అక్కడి నుంచి పంపించేయాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. అక్కడ ఆయుధ పరిశ్రమ పెట్టద్దు అని చెప్పేసి జీలిమిల్లి మండలం వంకవారిగూడెం పంచాయతీలో పేసా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభ 3 సార్లు కూడా తిరస్కరించింది. ఏకగ్రీవంగా ప్రజలందరూ కూడా మా ఊళ్ళో ఈ పరిశ్రమ పెట్టద్దు, ఈ పరిశ్రమ పెట్టడం వల్ల మీరు చెప్తున్నట్టుగా ఉపాధి రాదు, కానీ మా భూములు పోతాయి, మా జీవనం కోల్పోతాము, మొత్తం అలాగే ఇక్కడ మొత్తం పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది, ఆరోగ్యానికి హానికరం అవుతుంది, పూర్తిగా నావిక శాఖ వాళ్ళ చేతిలోకే మా ప్రాంతం అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, మా కనుసన మేము మొత్తం మా కదలికలన్నీ వాళ్ళ కనుసనలోకి వెళ్ళిపోతాయి, అట్లాంటి పరిశ్రమను ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించమని చెప్పేసి 3 సార్లు పేసా ఆధ్వర్యంలో గ్రామ సభలు వ్యతిరేకించినాయి. వాస్తవానికి పేసా గ్రామ సభ అంటే అది సుప్రీంకోర్టుతో సమానమైంది. ఆ రకంగా వాళ్ళు వ్యతిరేకించిన ఈ రోజుకి మళ్ళీ పెట్టాలని మొండిగా ప్రయత్నం చేస్తున్నారు. మూడోది, ఇంతకుముందు ఈ రకంగా గ్రామ సభలు వ్యతిరేకించినప్పుడు ప్రజల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా మేము ఇక్కడ పరిశ్రమ పెట్టము, వాళ్ళ అభిప్రాయాలకు భిన్నంగా మేము వ్యవహరించాం, మేము వాళ్ళ అభిప్రాయాలు గౌరవిస్తాం అని ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ ఈ కొద్దిపాటి నెలలోనే మళ్ళీ ప్రజల అభిప్రాయాలను తొంగలో తొక్కాలని అనుకుంటున్నారా, మళ్ళీ తిరిగి పెట్టాలనుకుంటున్నారు. ఇంకొకటి, వీళ్ళు వైసీపీ హయాంలో ఈ డిపో పెట్టాలనుకున్నప్పుడు ఈ తెలుగుదేశం, జనసేన నాయకులే ముక్తకంఠంతో అక్కడ ఆయుధ పరిశ్రమ పెట్టడానికి వీల్లేదని వ్యతిరేకించారు. అంటే తాము చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అనే పద్ధతుల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో లేనప్పుడు మరో రకంగా వ్యవహరించడం అనేది చాలా నీచమైన ధోరణి. ఈ నీచమైన ధోరణికి మీరు ఇప్పటికైనా దాన్ని ముగింపు పలకాలి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆయుధ పరిశ్రమ పెట్టకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ మీరు ఉపాధి అంటున్నారు, భూమి కంటే పెద్ద ఉపాధి ఏముంటుందండి? ఇప్పుడు ఆ భూములు కోల్పోయి వాళ్ళు ఏంటి మీరు అదనంగా కోల్పోయి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఇంతవరకు మీరు చేసింది ఏంటి? 100%లో 10% కూడా మీరు ఇంతవరకు పునరావాసం కల్పించలేదని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఎప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టు దాదాపు 20 ఏళ్ళు అవుతుంది. ఈ 20 ఏళ్లలోనే మీరు 10% మందికి కూడా పునరావాసం కల్పించలేదు. ఇక ఆయుధ పరిశ్రమకు మీరు పునరావాసం కల్పిస్తారంటే మీ మాటలు ఎలా నమ్మాల్సి ఉంటుంది? వాళ్ళకి ఏ రకంగా పునరావాసం కల్పిస్తారు? వాళ్ళ ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ ఉంటున్నారు. ఏ ఉపాధి కల్పిస్తారు? ఆయుధ పరిశ్రమ బయట వాచ్మెన్లు, లేకపోతే ఆయుధ పరిశ్రమ లోపల స్వీపింగ్ పోస్టులు తప్ప ఇంకేమైనా కల్పిస్తారా? మీరు ఇలాంటివన్నీ కూడా ఒట్టి మాటలతోటి మభ్యపెట్టి అక్కడ కొంతమందికి డబ్బులు ఇచ్చి దాన్ని మేనేజ్ చేసి బ్రోకర్లను తయారు చేసి ప్రజలను విచ్ఛిన్నం చేసి అక్కడ వాళ్ళ అభిష్టాలకి భిన్నంగా మీరు ఇలాంటి ప్రాజెక్టులు పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోరు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఉద్యమం